ఎంతో మధురమైన స్వరం, అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించదు, నా వంటి నీచుని రక్షించదు, నా వంటి పాపిని ప్రేమించదు, నా వంటి నీచుని రక్షించదు. కృపా కృపా నీ కృపా, నీ కృపా ఎంత అద్భుతమై కృపా, ఎంతో మధురమై స్వరం, అద్భుతమైన కృపా, ఎంతో మధురమై స్వరం, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కల్వరములను తొలగించి కృపయే, నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. చప్పలు కొట్టుకుంటూ స్తోత్రం, దేవుని మహిమపరచుకుందాం. నాకు నీ విశ్వసించిన నాడు నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. చెప్తామా, అందరం చెప్తామా, నీ విశ్వసించిన, అవును, కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. చప్పలు కొట్టుకుంటూ ఈ సాయంత్రం వేళ సమయంలో దేవుడు నిశ్చయంగా మనతో మాట్లాడగల దేవుడు, ఆయన పరిపూర్ణమైన ఏర్పాటు కొరకు ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే, ఉన్నతమైన పరిచర్యనే చిన్నది కృపయే. పరిపూర్ణ ఏర్పాటుకై పిలచినది కృపయే,
ఉన్నతమైన పరిచర్య నేర్చినది కృపయే. కృపా కృపా కృపా. స్తోత్రం. అవునయ్యా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. స్తోత్రం. నా యుద్ధములను జరిగించినది కృపయే. విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. స్తోత్రం. నా యుద్ధములను జరిగించినది కృపయే. విజయోత్సవముతో ఊరేగించినది కృపయే. కృపా 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 కృపా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని చెప్దామందరమా, నా వంటిని. అవునయ్యా, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమై స్వరం. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా, బిగ్గరగా చెప్దామా. హల్లెలూయా. మరి కొంచెం గట్టిగా, మరి కొంచెం గట్టిగా. హల్లెలూయా. చాలా మరి కొంచెం గట్టిగా. హల్లెలూయా. అందరం ఒకే తడ చెప్దామా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ఈ వారం ఒక 3 కుటాలలో దేవుడు మనతో ఆయన పరిశుద్ధాత్మ కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా ఈ యొక్క సాయంత్రం వేళ సమయంలో వర్తమానికుడు పిలిచి చెప్పిన దేవుడు ఆయన తన పిల్లలతో సావాసం చేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన. నిజమే, నేను గత 2-3 రోజులలో గూడూరులో ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి, జానిపేట పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు మాకు డేట్ కావాలి, ఆదివారం నైటు చిన్న మీటింగ్ పెట్టుకోవాలి, డేట్ ఇవ్వండి అంటే, 2-3 రోజులలో ఎవరు ఈరయ్యా, వాస్తవంగా 1 నెల లేదు 10 రోజులు 20 రోజులన్నా ఉండాలి. అయితే ఫోన్ చేసిన వెంటనే నేను మామూలుగా ఆల్ నైట్కి పిలిచినాను. ఆల్ నైట్కి నేను రాలేను, ఏరే దగ్గర కోట ఉన్నది అన్నాడు. నాకు ఆధారం అయితే ఖాళీ పడుతుంది, ఇస్తాను వస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి ఆ యొక్క ఆహ్వాన్ని మన్నించి, మన ఆహ్వాన్ని మన్నించి, సంఘము వాక్యం నిమిత్తం ఆసక్తి కలిగి ఉన్నది పాస్టర్ గారు, మీరు వచ్చి కొంచెం
బలపరచాలని నేను అన్నప్పటికీ ఆయన మన మనవని ఆలకించి మన మనవని ఈని మన మధ్యలోకి ఆ ప్రాంతం నుంచి దైవ సేవకులు మన మధ్యలోకి నడిపించారు. పాస్టర్ గారు మీకు ప్రత్యేకమైన నా వందనములు. అదేవిధంగా మన మధ్యలో చిన్న ప్రార్థన చేసుకుని, మన అయ్య గారికి సమయం లేదు, మనం మాట్లాడుకుంటే సమయం మాటలతోనే సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుని అయ్య గారికి సమయం ఇచ్చేద్దాం. అందరం కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా యుగ యుగంలో ఉన్న దేవుడు నీవే నాయన. దైవజనులు గారిని ప్రభా బహు బలముగా ఇదిగో నా తండ్రి, బండారపల్లి మహాపట్టణములేక నా తండ్రి నీ దైవ సేవకులు వచ్చి ఉన్నారు ప్రభా. పరిశుద్ధులను చేర్చుకున్న వారినైనా పరిశుద్ధ ఫలములు పొందుతారని చెప్పిన దేవుడు నాయన. ప్రవర్తన చేర్చుకున్న ప్రవర్తన ఫలములు పొందుతారని చెప్పిన దేవుడు నాయన. పరిశుద్ధాత్మ నా తండ్రి ఆయన మోసుకొని వచ్చినాడని మేము ఎదురు చూస్తున్నాము నాయన. ఓ దేవా, పక్షిరాజు కేకలు వేసిన దగ్గర ప్రభా తన పిల్లలు శ్రేష్టముగా ఉంటాయని చెప్పిన దేవుడు నాయన. నిజమే ప్రభా, ఈ శివరి దినములు ఈ శివరి గడియలో మా కొరకు నా తండ్రి వర్తమానాన్ని సిద్ధపరిచిన దేవుడు నాయన. నిశ్చయంగా మీ దైవ సేవకులు మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. తను తెచ్చిన ఒక వాక్యాన్ని ప్రభా, తను తెచ్చిన ఒక ఆహారాన్ని ప్రభా, ఈ బండారపల్లి అనే చిన్న గ్రామంలో ప్రభా ఈ సంఘము ఆ వాక్యాన్ని విని ఆనందించునుగాక ప్రభా. నిజంగా నీ దైవ సేవలు గారిని నీ సులుసాటి మరుగు చేసుకోండి. నీ అభిషేకంతో నీ యొక్క సేవకుల్ని నింపండి ప్రభా. నీ ఆత్మతో నింపండి ప్రభా. బలమైన అభిషేకం మీరు దయచేయండి ప్రభా. నిజంగా ప్రభా, మాట్లాడుతున్న స్వరం ఆయనది కాదు నాయన, ఆయనలో నుంచి వచ్చే మీదని మేము గ్రహించే భాగ్యాన్ని మాకు దయచేయమని. నిజంగా నీ కుమారుడు నీ దైవ సేవకులు గారు ప్రభా చాలా అలసిపోయినారు ప్రభా. రాత్రి దినం ప్రభా ఒక కుటుంబంలో ఉన్న తండ్రి తెల్లవారులు బోధించున్నాడు నాయన. నెమ్మది లేదు నాయన, నిలబడుకునే శక్తిగా లేదు ప్రభా. శక్తిని బలాన్ని మీరు దయచేయండి. నీ దైవ సేవకుల ద్వారా నిలబెట్టి మాట్లాడగల దేవుడు మీరే అని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. చిన్న కోరస్ పడుకుందాం. Believe, only believe, all impossible, only believe, my Lord, I believe, my Lord, I believe, impossible, only believe, my Jesus, yes, yes, Jesus, yes, yes, alone in us. Praise the Lord, hallelujah. Believe. Praise the Lord, hallelujah. మనం అలాగే నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 2వ అధ్యాయము ఛార్జింగ్ పెట్టు డేవిడ్ ఛార్జింగ్ పెట్టు 2వ అధ్యాయం 19, 20, 21, 22, 23 వచనాలు చదువుకుందాము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరుని నుండి తీయబడింది కనుక నారీ అనబడను. ప్రార్థన చేసుకును. పరిశుద్ధుడ దేవ, సదబడిన వాక్యాన్ని దీవించండి, ఎన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి బలహీన నన్ను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమె కూర్చుందాం అందరము. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపురైన మరి డేవిడ్ రాజు పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. మరి వాస్తవంగా అలిసిన హృదయానికి నెమ్మదిచ్చే దేవుడు ఆయన అంటారా? హల్లెలూయా. మరి మేము కూడా ప్రారంభించాము. ప్రతి నెల 4వ శుక్రవారము మరి ఆల్ నైట్ ప్రేయరు జరుగుతూ ఉంది ఈ సంవత్సరం నుంచి. మంచిది. మరి ఈ వారంలో నిన్నటి దినము మరి పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు. మరి ఆలోచిస్తాము, చెప్తాము, సమయం ఎలా ఉంటుందని చెప్పాను. మరి రాత్రి మీ దగ్గరికి ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోయాను. బట్ రాత్రి ఒక స్థలములో మరి కొంతమందికి సువార్త చెప్పడానికి మరి 8:30 కూర్చున్నామండి. మరి కొంచెం భోజనం చేసి 9 కూర్చున్నాము. వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మరి నా వయసు 54 సంవత్సరాలు ఇంచుమించు. మరి వాస్తవంగా ఇది యవనస్తుడి వయసు కాదు, కానీ ఇది వృద్ధుడి వయసే ఇది. ఆమె అయితే మరి వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కుర్రోళ్ళే, అమ్మాయిలు కూడా యవనస్తులే, భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూర్చున్నారు. బట్ వాళ్ళు చాలాసార్లు లేచారు, చాలాసార్లు కూర్చున్నారు. నేను నాతో కూర్చున్న వాడిని మరి 4 గంటల వరకు లేయలేదు నేను. హల్లెలూయా. మరి అది ఒక మనిషి అభిషేకం కాదనుకుంటాను నేను. మరి గత కాలంలో అంతా ఎక్కువ పొద్దున వరకు ప్రసంగించిన రోజులు ఎన్నో ఉన్నాయి. రాత్రి 10:30 నుంచి మరి ఉదయకాల సమయం వరకు కూడా ప్రసంగించిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రాత్రులు ఉన్నాయి. బట్ వయసు అయిపోయింది. దేవుడికి వయసు అవసరం లేదు సార్. హల్లెలూయా. నేను అనుకున్న మనిషి కదా, ఏవో 40లో మాట్లాడినాము, 30లో మాట్లాడినాము, 50లో కూడా మాట్లాడినాము. ఇప్పుడు ఇంచుమించు 50 దాటింది కదా, అయినా ఒక 3 గంటలు 2 గంటలు మాట్లాడి ముగిద్దామని అనుకున్నాను. కానీ దేవుడు ఉదయకాలం వరకు మాట్లాడినాడు. ఆయన రాత్రంతా నిద్రలేదు. ఉదయాన్నే 6 గంటలకి పడుకొని మరి 9 దాకా నిద్రపోయి మరలా 9 గంటలు లేచి మళ్ళీ 10:30కి బలిపీఠం ఎక్కి మరలా అక్కడ బోధించుకొని, కొంతమంది చర్చి వాళ్ళు పాపం కొంచెం అన్నం కూరలు అవి తెచ్చారు, ఏదో లైట్ గట్టట తిని పరిగెత్తుకుంటూ పోయి ట్రైన్ ఎక్కి మరి మీ దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేలాగా ఆయన కృప చూపాలా. మరి వయసు అంతా మనకి కానీ దేవుడికి లేదు. ఏలియా మరి అక్కడ బయలు ప్రవక్తల్ని చంపినప్పుడు మరి తుఫాను వస్తూ ఉంది, గాలులు వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఆయన ఏవి కూడా చేయలేకపోయినాయి. అహాబు రాజు రథం మీద కూర్చొని ఏలియా ఇలా చూశాడంట, రా లిఫ్ట్ ఇస్తానని. ఆమేన్. ఎప్పుడైతే ఏలియా అహాబు రాజు చూశాడో అహాబు రాజు భయం వేసింది. ఈయన చంపినట్టు నన్ను కూడా ఎక్కడ చంపుతాడని వెళ్ళిపోయినాడు అంట. అయితే అహాబు రాజు రథం కన్నా ముందు పోయి ఉన్నాడు ఏలియా. ఆమేన్. అందుకని వయసు అనేది మనకి అని నాకు అర్థమైంది రాత్రి. 54 సంవత్సరాలు నేను నైట్ మాట్లాడగలనా? మరి మాయ రోగాలన్నీ కూడా యాడ్ అవుతా ఉన్నాయి, వయసు అయ్యేకుంది. హల్లెలూయా.
మరి ఈ మాయ రోగాల్లో కూడా మాట్లాడతామంటే దేవుడికి రోగం కూడా చూడ్డా ఆయన. నీ రోగం ఆయనకు అవసరం లేదు, నీ బీపీ ఆయనకు అవసరం లేదు, నీ షుగర్ ఆయనకు అవసరం లేదు, నీ యవ్వనం ఆయనకు అవసరం లేదు, నీ వృద్ధాప్యం ఆయనకు అవసరం లేదు. ఆయన ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు. ఆయన చివరికి గాడిద ద్వారా కూడా మాట్లాడినాడు. ఆయనకి ఒక శరీరము ఉంటే చాలు, ఆయన అందులోకి వచ్చి బయలుపరుచుకుంటాడు. ఆయన ఈ చివరి కాలంలో దేవుడికి ఒక ఆలయం ఉంది, అదే ఈ రాత్రి నువ్వు నేనై ఉన్నావు. అందుకని అన్నాడు, నీ దేహమే దేవుని ఆలయం అన్నాడు ఆయన. దేవుడు నివాసించే స్థలం ఏదో కాదు, కానీ ఈ రాత్రి మీరు మేమై ఉన్నాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు. మంచిది. మరి ఈరోజు మనం జీవిస్తున్న కాలము మృత్యువుని ఎదుర్కొనే కాలము, రంగుల్ని ఎదుర్కొనే కాలము. పాండ్ర గుర్రం మీద వచ్చుచున్నవాడు మృత్యువు. వాడిని ఎదుర్కోవాలంటే నీవు సింహంలాగా ప్రవర్తించడానికి లేదు, దూడలాగా ప్రవర్తించడానికి లేదు, మనిషిలాగా ప్రవర్తించడానికి లేదు. అయితే పక్షిరాజులాగా ప్రవర్తించాలా? ఎందుకంటే మృత్యు వస్తున్నప్పుడు దేవుడు మృత్యువు లేని, మరణము లేని ఒక జీవిని ఎన్నుకొని ఈ చివరి కాలంలో ఆత్మను నిలబెట్టాడు ఆయన. ఆత్మ అంటుంది, రమ్ము అంటుంది. మరణమా, పౌలు అన్నాడు, నీ ముళ్ళెక్కడా అన్నాడు. ఈరోజు వదివడాల్సిందే. మరణమా, రమ్ము. వ్యాధి, రమ్ము. ఆర్థిక పరిస్థితులు, రమ్ము. చెప్పచ్చా? అప్పుల సమస్యలు, రమ్ము. అంతే కదా? అంటే ఛాలెంజ్. నిందల, రమ్ము. అవమానాల, రమ్ము. చెప్పగలవా నువ్వు? పిలుస్తుందా ఆ యొక్క 4వ జీవి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మరి 7వ వచనంలో 4 జీవులు ఉన్నాయా? చదువుతారా ఒకసారి? హల్లెలూయా. చదువుతారా 4 జీవులు? మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషి ముఖం వంటి ముఖము కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో మన సర్వోన్నత దేవుడు స్తుతించబడును గాక అంటున్నారు. ఉన్నారు అందరూ ఇక్కడే? ఆ మొదటి ముద్ర ఇప్పినప్పుడు ఆ జీవి రమ్ము అంటుంది, 2వ ముద్ర ఇప్పినప్పుడు ఆ జీవి రమ్ము అంటుంది, 3వ ముద్ర ఇప్పినప్పుడు ఆ జీవి రమ్ము అంటుంది, 4వ ముద్ర ఇప్పినప్పుడు ఆ జీవి కాదు, నువ్వు రమ్ము అని చెప్పాలి. ఇప్పుడు రమ్ము అని చెప్పాల్సింది ఎవరు? నువ్వేనా? హల్లెలూయా. అందుకని సమస్యలకు ఓడిపోయేలాగా ఉండదు వధువు. హల్లెలూయా. సమస్యలకి, నిందలకి, అవమానాలకి ఓడిపోయేది కాదు వధువు. ప్రతిదాన్ని జయించి ముందుకు నడిచేదే. అందుకే అలా చేయగలవు కాబట్టి ఈ కాలంలో నిన్ను ఎన్నుకున్నాడు ఆయన, నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నీకు వర్తమానం ఇచ్చినాడు ఆయన. ఈ వర్తమానం కోసం నువ్వు ఏం చేసి ఉంటావు? నేను చేశారా? నీకన్నా భక్తి పరులు లేరా? ఉన్నారా లేరా? నీకన్నా ప్రార్థన పరులు లేరా? నీకన్నా గొప్పవాళ్ళు లేరా? ఏ బండారపల్లి మీకే ఎందుకు ఇచ్చినాడు ఈ వర్తమానాన్ని దేవుడు? ఏర్పేళ్ళు ఎన్ని చర్చలు ఉన్నాయి, కాళాస్త్రాలు ఎన్ని చర్చలు ఉన్నాయి, రేణిగుంటలు ఎన్ని చర్చలు ఉన్నాయి, చుట్టుపక్కల చర్చలు ఉన్నాయి, జిల్లా అంతా ఉన్నాయా? మరి వర్తమానం వాళ్ళందరి దగ్గర వెళ్ళక మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీరు అయ్యలేనా? అసలు ఏంది మీ క్వాలిఫికేషన్? ఏంది? మీరు రాజులా? మీరు రెడ్లా? మీరు కాపోళ్ళ, కమ్మోళ్ళ? నేను అగ్రజాతిలో పుట్టినోళ్ళ? ఎవరు సార్ మీరు? అసలు మీకు ఎందుకు ఇవ్వాలా?
హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ ఈ జిల్లాలో ఎవరి మీద లేదు కానీ, ఆయన చూపు ఈ రాష్ట్రంలో అనేకుల మీద లేదు కానీ, ఆయన చూపు మీ మీదే ఉంది, మీ ప్రాంతం మీదే ఉంది, మీ పట్టణం మీదే ఉంది. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది కానీ ఆయన చూపు నీ వైపే చూస్తూ ఉంది. అందుకని ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనకడు అంటే ఎవరినో చూస్తున్నాడు ఆయన. ఈ రాత్రి ఎవరిని చూస్తున్నాడు? మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన. చూస్తున్నాడా? ఆయన చూచుచున్న దేవుడు అంటే ఆయన. అందుకని మన ప్రవక్త అన్నాడు, దేవుని కన్ను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4వ జీవి పక్షిరాజు. ఈ కాలంలో ఇక్కడ పక్షిరాజు పిల్లలు ఉన్నాయి, అవునంటారా? అవి స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఈ పక్షిరాజు పిల్లలు. ప్రారంభంలో నేను చూసిన పక్షిరాజు పిల్లలు వేరు. అవి ఎదిగినాయి ఇప్పుడు, వాడికి ఈకలు వచ్చినాయి ఇప్పుడు, వాడికి ముక్కు వచ్చింది ఇప్పుడు, వాళ్ళు చూస్తున్నాయి ఇప్పుడు. అవి ఎగరగలవవి, వాళ్ళ సేవకుడితో పాటు ఎగరగలవవి. చాలా మార్పు వచ్చింది. 3 ఏళ్ళు వచ్చిందా? చాలా మార్పు వచ్చింది బండారుపల్లి సంఘం. హల్లెలూయా. ఎదిగిందంటారా? ఆమేన్. అందుకని దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ విశ్వాసాలకు నడిపిస్తున్నాడు ఆయన. గొప్ప విశ్వాసాలకు నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఇది మీ పాస్టరే చేయగలరా? ఇంకెవరు లేరు ఇక్కడ పాస్టర్లో. ఉన్నా కానీ వాళ్ళు ఎవరు చేయలేరని దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆయన ఎన్నుకునేది ఎప్పుడంటే జగతి పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు ఆయన. అందుకని దేవుడికి మతిమరుపు లేదు. మతిమరుపు ఉంది సార్ దేవుడికి. దేవుడికి మతిమరుపు లేదు. చూడండి, ఈ పక్షిరాజు పిల్లలు అవి గూట్లో ఉన్నప్పుడు మరి ఆ తల్లి పక్షిరాజు ఒక గొర్రె పిల్లని చంపి ఆ గొర్రె యొక్క చర్మం తీసుకొని వచ్చి చక్కగా గూడు కట్టి ఆ గూట్లో పెడుతుందంట. అందుకని చాలామంది బయట దేశంలో అంతా కూడా ఆ ఉన్నితో వాళ్ళు రగ్గులు వేసుకుంటారు. బట్ అలాంటి గొర్రె పిల్లని చంపి ఆ యొక్క రగ్గు లాంటి యొక్క చర్మంలో మరి తన పిల్లల్ని పెంచుతూ ఉంటుంది. అది ఈ రాత్రి దేవుని మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా అలాగే పెంచుతున్నాడు దేవుడు, అవునంటారా? హల్లెలూయా. మరి ఆ గుడ్డుల్లో మరి పొదిగిన తర్వాత పిల్లలు అయిన తర్వాత వాటికి ఆహారము పోషిస్తూ ఉంటుంది పక్షిరాజు, అవునా? బలమైన ఆహారము. అన్ని ఆ 3 జీవులు పుడతానే పాలు తాగేటి అయితే 4వ జీవి పుడతానే రక్తం తాగేదై ఉంది. ఆ రక్తం తాగే జీవే పక్షిరాజు అయి ఉంది, అవునంటారా? హల్లెలూయా. అయితే మరి యొక్క తల్లి ఆహారం తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేసిన తర్వాత వాటికి అన్ని ఈకలు వస్తాయి, ముక్కు వస్తాయి. కొన్ని పక్షిరాజు పిల్లల్ని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి చెప్పచ్చా ఆకాశంలో వదిలేస్తుందంట. వదిలిన తర్వాత పక్షిరాజు పిల్లలు రెక్కలు కొట్టుకుంటా ఉంటాయి, అవునా? అవి రెక్కలు కొట్టుకుంటా ఉంటాయి. ఏదైతే కింద పడిపోతుంటుందో వాటిని తీసుకెళ్ళి మళ్ళా పైన వదిలి పెడతా ఉంటుంది. ఇది అంటే పక్షిరాజుకి తన పిల్లలకి ఎగిరేది నేర్పించడం కూడా సరదా. హల్లెలూయా. మన పిల్లలకి మన సైకిల్ దొక్కేటప్పుడు మనకి ఎట్ట సరదాగా ఉంటుందో, అవునంటారా? ఆమెన్, ఆమెన్. ఇప్పుడు పక్షిరాజు కూడా సైకిల్ దొక్కేది నేర్పిస్తుంది పిల్లలకి. హల్లెలూయా. ఒక్కసారిగా 5-6 పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆకాశంలో పైన వదిలి పెడుతుంది. అది ఏది పడిపోతుంటుందో దాన్ని తీసుకొని వెళ్ళి ఎత్తులో వదిలి పెడతా ఉంటుంది. సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఎత్తులోకి తీసుకొని పోతున్నాడు, ఎగిరి అనుభవంలో తీసుకొని పోతున్నాడు. ఇంతకుముందు రెక్కలు కొట్టుకోనేటి. హల్లెలూయా. ఇవి రెక్కలు ఏది కొట్టుకుంటుంటాయో వాటన్నిటిని గమనిస్తూ ఉంటుంది తల్లి పక్షిరాజు. హల్లెలూయా. ఆ తల్లి పక్షిరాజు యొక్క కార్యం ఏంటంటే నా వలే మీరు ఎగరాలా.
హల్లెలూయా. ఆ తల్లి పక్షిరాజు పని ఏంటంటే రెక్కలు కూడా 2 రెక్కలు పట్టుకుంటే ఊపతుంది. ఆ పిల్లలు పట్టుకొని ఏం చేస్తుంది, ఆ డేవిడ్ని పట్టుకుని గూడూరు పీటర్ వచ్చి రెక్కలు పట్టుకుని ఊపుతూ ఉండడు. అవునా కదా సార్? హల్లెలూయా. ఈ తల్లి ఆ పిల్లని తీసుకొని ఎక్కడ వదిలిపెడుతుంది? ఆకాశంలో వదిలిపెడుతుంది. చెప్పచ్చా? ఆమేన్. అసలు దానికి దిక్కున్నారా? ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉన్నారా? దానికి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరు సహాయం ఉండదు. పగిళ్ళకి తన కాళ్ళ మీద అదే నిలబడాలా, తన రెక్కల మీద అదే నిలబడాలా, తన రెక్కలతో అదే ఎగరాలా. అది తల్లి యొక్క ఉద్దేశము. లోరే చాలా మంది పట్టుకునే నడిపిస్తూ ఉంటారు. ఎంతకాలము? ఆ పిల్ల మనవరాలు ఉంది, మహా అంటే ఇంకొక సంవత్సరం రోజులు నడిపిస్తారు, అంతేగా. దాని తర్వాత కూడా పట్టుకున్నాడు డేవిడ్ కొడుకున్నాడు. వాడు కూడా పట్టుకుని నువ్వు రారు పోతారు నన్ను వదులు నాన్న, నీకు తెలీదు నడు. వాడికి వయసు ఎంత నాకు ఇప్పుడు? చిన్నప్పుడు నడిపించినావు, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, రేపు కాలేజీ పోవాలి, ఇంకా నన్ను పట్టుకొని నడిపించాలి నువ్వు, అంతేనా? హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను జీవితకాలం పట్టుకున్నంత నడిపిడు ఆయన. నువ్వు నడవాలన్నదే ఆయనకి ఆలోచన. ఆ తల్లి పక్షిరాజు ఆకాశంలో వదిలినప్పుడు చెప్పచ్చా, ఇప్పుడు అది ఎగరడానికి ఏ సపోర్ట్ ఇవ్వదు తల్లి. అవునా? అది అమ్మ పడిపోతుంది ఇది పోయి నా పైన కూర్చో, నా పైన కూర్చో అట్లా చెప్పదు. పడిపోదు బిడ్డ ఏడా అది వెళ్ళి రెక్క చాపి అమ్మ ఈ రెక్క ఆట నేర్పి దేవుడే తను నేర్పిడు నీకు. అట స్వతంత్రత ఇస్తాడు నీకు దేవుడు. ఆకాశంలో వదిలిపెట్టి అది చెప్తుంది, నేను ఎలా ఎగురుతున్నానో చూడు. ఆమేన్. నువ్వు ఇప్పుడు దాకా గూట్లోనే ఉన్నావు, ఇప్పుడు దాకా బయటికి రాకుండా ఉన్నావు, ఇప్పుడు దాకా మంచి ఆహారమే తిన్నావు, ఇప్పుడు దాకా మంచి వస్త్రంలోనే పడుకున్నావు, మంచి నీకు బెడ్ కూడా వేయబడింది. బట్ నిన్ను ఎత్తైన స్థలంలో తీసుకొస్తున్నావు ఇప్పుడు, ఎందుకంటే నీకు ఎగిరేది నేర్పించాలా. చెప్పసా? అదే నేను ఎత్తుకోపోయి బైబిల్ కాలేజీలాగా వదిలిపెట్టడం వల్ల, అంతే సార్. నిన్ను వెళ్ళి ఏదో ఇన్స్టిట్యూట్లో వదిలిపెట్టడం వల్ల, నిన్ను వదిలిపెట్టే దగ్గర నువ్వు ఆకాశం కావాలి కాబట్టి నిన్ను ఆకాశంలో వదిలిపెడుతున్నా. నువ్వు దాటాల్సింది ఆకాశమేనా? ఆకాశం దాడుతున్నా కాబట్టి నిన్ను ఆకాశంలో వదిలిపెడుతున్నా. మొదటి జీవి సింహం ఆకాశం బాగాలేదు, రెండో జీవి దూడ ఆకాశం బాగాలేదు, మూడో జీవి మనిషి ఆకాశం బాగాలేదు, ఇప్పుడు నాలుగో జీవి ఆకాశం బాగుంది. ఎందుకంటే నువ్వు ఎత్తబడే స్థలం పైన ఉంది కాబట్టి. అందుకని దేవుడు నిన్ను అనుకున్నాడు ఆయన. నువ్వు భూ సంబంధమైన దానివి కాదు, నువ్వు ఇదిగో సింహం కాదు, నువ్వు దూడ కాదు, నువ్వు మనిషి కాదు, నువ్వు ఎగురుతున్న పక్షిరాజు అయి ఉన్నావు. హల్లెలూయా. ఈ 3 కాలాలు సమాధిలోకి పోయినాయి. అయితే 4వ కాలం సమాధిలోకి పోయే కాలం కాదు ఇది. ఈ పక్షిరాజు సమాధిలో పోయేది కాదు. అందుకనే తల్లి నేర్పిస్తా ఉంది బిడ్డకి, ఇదిగో వదిలిపెట్టింది, నీకు రెక్కలున్నాయి సాప. అది సాపడం వల్ల అది ఆ స్టార్టింగ్లో కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకు కొట్టుకుంటుంటావు? గిలగిల కొట్టుకుంటుంటా భయం. ఆ పక్షిరాజు పిల్లకి నడవాలంటే భయం, మాట్లాడాలంటే భయం, టక్ చేసుకోవాలంటే భయం, బెల్ట్ వేసుకోవాలంటే భయం, టై కట్టుకోవాలంటే భయం. మన వాళ్ళకి పెద్ద భయాలి. హల్లెలూయా. ఆ కట్టుకునే దాంట్లో కొట్టుకుంటా ఉంటారు. రాబందులు వస్తాయి,
రాబందు పక్షిరాజు ఒకేలాగుంటుంది. రాబందు సచింది తింటది, హల్లెలూయా. పక్షిరాజు బ్రతికింది మాత్రమే తింటది, చంపుకొని తింటది. రాబందులు చెప్తా ఉంటాయి, అట్టగాది ఎగిరేది. ఆమేన్. తల్లి చెప్తుంది, రాబందు మాట బాక, నీ కాళ్ళున్నాయి, నువ్వెందుకు కొట్టుకుంటా ఉండవు? ఒకసారి ఇలా ఎలా సాబు, నువ్వు ఒకసారి నువ్వు చాపలేవా? అదిగో విమానం చూడాడు సాగుతా ఉందో. ఆ విమానం కొట్టుకుంటుందా? కొట్టుకోదు కదా. ఆ విమానాన్ని చూసారని నేర్చుకుంటుందంట. అది ఎలా ఉంది విమానము? ఇలాగే ఉంటుందిగా. నువ్వు కొట్టుకోవడం ఆపాలా? ఏం కొట్టుకోవడం? గిలగిలా కొట్టుకోవడం ఆపాలా? ఎప్పుడైతే కొట్టుకోవడం ఆగుతుందో తల్లి చెప్తుంది, ఇలా చూడు. ఎప్పుడైతే తల్లి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఓ కెరటాలు కొడతా ఉంటుంది, కెరటాలు కొడతా ఉంటుంది. ఇప్పుడు తల్లితో కూడా పిల్లలు కూడా కెరటాలు కొడతా ఉంటాయి, ఓ అది అన్ని కొడతా ఉంటాయి. అయితే తల్లి చూస్తూ ఉంటుంది బాగా. ఇప్పుడు సరైన సమయము, ఇప్పుడు ఎగిరే సమయం వచ్చింది, ఇవి బాగా ఎగురుతున్నాయి. ఇప్పుడు దీని ఏం చేయాలి తెలుసా? నేరుగా వచ్చి గూడు రాపుతాయి. ఆ పక్షిరాజు, తల్లి పక్షిరాజు చేంజ్ చేస్తుంది, గూడుని చెదరగొడుతుంది. ఎందుకంటే నువ్వు ఎగరనంత వరకు నీ గూడు పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎగిరేటప్పుడు గూడు రేపినట్లు. ఇప్పుడు ఈ పక్షిరాజు తుఫాన్లో ఎగరగలదు, వానల్లో ఎగరగలదు, మంచి కాళ్ళుగా ఎగరగలదు. హల్లెలూయా. తుఫాన్లో దానికి ఎగరడం సరదా అంత. హల్లెలూయా. ఈ పక్షిరాజు గురించి ప్రవక్త ఒక మాట చెప్పాడు, అది ఒక సమయంలో బండ సందులోకి వెళ్తుందంట. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు వెళ్తుంది పక్షిరాజు బండ సందులోకి? ఈ పక్షిరాజు క్రీస్తు అనే బండ సందులోకి వెళ్ళాలా? ఎప్పుడంటే ఈదురుగాళ్ళు వచ్చినప్పుడు. ఏ గాళ్ళు? ఈదురుగాళ్ళు వచ్చినప్పుడు పక్షిరాజు పారిపోయి అది బండ సందులో దాక్కోవాలా? బైబిల్లో ఒక ఆయన పారిపోయినాడు, పాపానికి దూరంగా పారిపోయినాడు. ఎవరమ్మా? యేసేపు. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసేపు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అన్నలు అమ్మేశారు, గుంటలో పడేశారు. ఎందుకని? తన కలిగి ఉన్న కార్యమును బట్టి, తన కలిగి ఉన్న కళను బట్టి. అవునా? ఆ కళ వాళ్ళందరికీ అభ్యంతరంగా ఉంది. ఈయన కలిగి ఉన్న కళ, ఈయన కలిగి ఉన్న ప్రత్యేకత, ఈయన కలిగి ఉన్న బయలుపాటు, ఈయన కలిగి ఉన్న సమస్త కార్యములు కూడా సహోదరులకు అదే ఇబ్బందిగా ఉంది. ఈడేంద్రా పాస్టరా? అభ్యంతరమే. ఈడెట్టున్నాడు, ఈడు టక్కు, ఈడు. వింటున్నారా? హల్లెలూయా. సహోదరులకి అభ్యంతరము. అయితే అమ్మేశారు. ఐగుప్తులో ఉన్నాడు, ఓ గొప్ప స్థానంలో చేరాడు, ఫరో దగ్గర చేరాడు. ఒక మాట చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? కాబట్టి యేసేపుని దేవుడే కానీ, యేసేపు అంటున్నాడు, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అన్నా, నన్ను మీరు సేవకులు చేయలా. హల్లెలూయా.
మీరు కొట్టారు, మీరు తరివేశారు, మీరు పంపించేశారు. మీరు పంపించారు అనుకుంటున్నారా? నో సార్, నన్ను దేవుడే కానీ ఎక్కడ పంపించాడంట? నన్ను ఇక్కడికి పంపలేదు, ఐగుప్తికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, గట్టిగా చెప్పలు కొడదాం మనం. అంటే అంత పెద్ద రాజుకి యోసేపును తండ్రిగా. అబ్బా, నెక్స్ట్, తన ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఓ యొక్క దేశమంతటి మీద ఏలికగాను నియమించిన. చెప్పలు కొడదాం మనము. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు వచ్చినారా? తండ్రి వచ్చినాడు, ప్రభువు వచ్చినాడు, ఏలికగా వచ్చినాడు. మూడో యోసేపు. ఒకడా ముగ్గురా? మూడున్నాయి కాడా? ఒకడా ముగ్గురమ్మా? ఒక ఆయనేనా? ఆయనే తండ్రేనా? యోసేపు తండ్రేనా ఫరోకి? యోసేపు కుటుంబానికి అని ప్రభువేనా? ప్రభు అంటే ప్రభు అని యేసుక్రీస్తేనా? హల్లెలూయా. మరి ఏలికి కానీ పరిశుద్ధాత్మ అని చెప్పొచ్చా? ఆయన మూడు ఆయనేనా? యేసుక్రీస్తు యోసేపు జీవితంలో బయలుపరచబడుతున్నాడు. ఒకరోజు ప్రభు రాబోతున్నాడని ముందుకని యోసేపులో బయలుపరచుకున్నాడు. ఆయన పాపానికి దూరంగా పారిపోయిన యోసేపు. ఒకరోజు పోతీఫరు భార్య యోసేపు చొక్కా పట్టుకునిందంట. పట్టిందా? హల్లెలూయా. యోసేపు అందరిలాంటి వాడు కాదు, ప్రత్యేకించబడిన వాడు, ప్రత్యేకమైన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు. దేవుడి యొక్క కార్యములు తనలో బయలుపరచబడుతున్నాయి. హల్లెలూయా. భర్త లేనప్పుడు చూసి, ఎవరు లేనప్పుడు చూసి చెప్పచ్చా? ఓ యోసేపుని ఎప్పుడైతే పట్టుకొనిందో, రానంత పాపం చేద్దాం అన్నప్పుడు యోసేపు అంటున్నాడు, నీవు నా యజమానుడి యొక్క భార్యవి. నాకు ఈ రాజ్యం అంతటి మీద అధికారం ఇవ్వబడింది, కానీ నీ మీద అధికారం నాకు ఇవ్వలేదు. ఈరోజు ఒక సేవకుడుగా నీ మీద అధికారం మాకు ఇవ్వబడలేదు. చెప్పచ్చా? దేవుడు మాకు అధికారం ఇచ్చి మిమ్మల్ని పోషించమన్నాడు. ఆయన మీరు మా బిడ్డలై ఉన్నారు. చెప్పచ్చా? ఒక కాపర్ అంటే తండ్రి అయి ఉన్నాడు, ఒక కాపర్ అంటే సంరక్షకుడు అయి ఉన్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. సమస్త అధికారాలు ఇక్కడ కాపరికి ఇవ్వబడతాయి. అయితే మీ దేహం మీద ఎటువంటి అధికారం లేదు కాపరికి. ప్రైజ్ లార్డ్ అంటున్నాడు యోసేపు. అమ్మా, ఇది న్యాయం కాదు. చొక్కా పట్టుకున్నప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? చొక్కా ఇప్పుకొని పారిపోయినాడు యోసేపు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు సార్ వర్తమానంలో. ఉన్నారా? 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 ఛాలెంజ్గా చెప్తా. నేనైతే ఎవరో ఉన్నారు కదా, నేనున్నానని చెప్పాలా. ఈరోజు నేనున్నానని చెప్పేదే ఈ విశ్వాసము. వాళ్ళున్నారు వీళ్ళున్నారని కాదు, నేనున్నాను. దెయ్యం అంటది, అబ్బా పోరా అని చెప్పోడికి. వాడంటాడు నా కాడ విట్నెస్ ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? యోసేపు, ఇదిగో నీ చొక్కా నా కాడ ఉంది. నువ్వు నా మాట వినకపోతే, నువ్వు నా బాధలోకి రాకపోతే
చెప్పచ్చా? నువ్వు నన్ను సంతోష పెట్టకపోతే, నువ్వు నా టీంలోకి రాకపోతే, నువ్వు నా గ్రూప్లోకి రాకపోతే, ఇదిగో నీ రహస్యం నా కాడ ఉంది. ఏ సార్, ఏసే పాపం చేశాడా? ఏసేపు చేయడు, పీటరు చేయడు, దేవుడు చేయడు, వర్తమానం ఏ సావుకుడు చేయడు. అన్నోళ్ళే చేస్తారు. ఎవరి కాడైతే వస్త్రం ఉందో అంతే కదా. ఇప్పుడు పోతీఫర్ కాడున్న వస్త్రము తప్పుడు దేవురు పోతీఫర్, యోసేపు కాదు. ఏమ రైట్ సార్? హల్లెలూయా. యోసేపా? యోసేపు చొక్కా చెప్పుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చొక్కా చిక్కిపోయినా యోసేపుని బ్లాక్ మెయిల్ చేసిన యోసేపు రాజీ పడడు. నువ్వెంత బ్లాక్ మెయిల్ అని చేసుకో, నువ్వెంత సభకైనా తీసుకోబో. వింటున్నారా? అయితే అంటుంది పోతీఫర్, ఇదిగో ఈ చొక్కా ఉంది, ఎవరిది ఇదే? ఏసేపుని తాకలేకపోయింది, చొక్కాని తాకింది ఆ మనిషి. ఏసేపుని తాగుంటే ఉండో మనిషికి. హల్లెలూయా. ఏసేపు అయితే జ్ఞానేంద్ర ధర పడిపోలా. మంచి మాటలు చెప్పిందంట ఏసేపుకి. చెవుల చక్కని చెవులతో విన్నాడంట. ఈ చెవుతో నీ చెవుతో వదిలేసినాడంట. ఓ మంచి సెంట్ కొట్టిందంట ఏసేపుకి. వాసన భలే ఉంది జాస్మిన్ అన్నాడంట. ఐగుప్తు అందాలన్నీ చూపించిందంట ఏసేపుకి. అయ్యి భలే ఉన్నాయి పోతీఫర్ గారు అన్నాడంట. మంచి బిర్యానీ పెట్టిందంట, మంచి ముక్కలు పెట్టిందంట. అవన్నీ తిని ఎరి సూపర్ అన్నాడంట. థ్యాంక్ యూ అమ్మా అన్నాడంట. అరే ఈడు రుచికిట్లకి ఏది పడిపోవడం లేదే. ఏంటున్నావా? ఆ శాంసోను ఒక స్త్రీ పని పడిపోయినాడే. ఈ ఏసేపేంది ఇట్లా తేడాగా ఉన్నాడే. ఈరోజు మనలో ఏ జీవితం నెరవేరాలా? ఏసేపు జీవితం ఉండాలన్నా. దుర్మార్గులు చాలామంది ఉంటారు, చాలా జీవితాలు ఉంటాయి. ఆ జీవితం మనలో అయితే లేదు. దావీదు జీవితం చూడబాక, దావీదు జీవితం మనలో లేదు. అవునా? దావీదు బైబిల్ చదివినడా, చదవలేదా? పొరుగువాని భార్యనే ఆశించకదన్న వాక్యం దావీదుకి తెలియదేమో కానీ పీటర్ బాగా తెలుసు. వర్తమాన సేవకుడికి బాగా తెలుసు. పొరుగువాని దాసిని, పొరుగువాని గాడిదను కూడా ఆశించకూడదని తెలుసా? తెలియదు సార్. ఏమిన్నా సార్ వర్తమానము? ఏదంతా అవ్వ పడిపోయింది కానీ ఈ అవ్వ పడిపోతానంటే ఇది తెలీదా? ఇది తెలిసి కూడా పాపం చేస్తుందా? అవుదువా? ధర్మశాస్త్రం కింద పాపం చేస్తే కృప కాపాడుతుంది. కృప కింద పాపం చేసి ఎవరు కాపాడతారు సార్? మరణమే. ఎక్కడున్నాం మనం ఈరోజు? పోతీఫర్ అంటుంది నీ సక్కా ఉంది నా కాడ. చా బుద్ధులేందానా? బుద్ధి ఉందంటే కొంచెం అది ఇక్కడ పోదామా? ఏ టెస్ట్ కైనా పోదామా? ఏసేపు ఏ పరీక్షలకైనా ఓకే. ఏ బ్లడ్ తీసుకోమో, ఏ టెస్ట్ అయినా చేసుకో కావాలంటే ఆయనలో ఏ శ్రీకృష్ణ రక్తమే ఉంటుంది కానీ ఏ స్త్రీ రక్తమే కనమండదు. బొల్లి మాటలు కాదు, రియల్ చెప్పేది. ఇక్కడ ఆల్ నైట్ ప్రసంగం చేసి వచ్చిన పడిపోయి ఇప్పటికి వాళ్ళ ఇంకా. హల్లెలూయా. నేను రాత్రి 8 నుంచి మాట్లాడుతూనే ఉండా. 54 సంవత్సరాలు దెయ్యం ఏడుస్తా ఉంది నన్ను చూసి. హల్లెలూయా. యోహానెవరు ఆయన పరిచయం చెప్తుంది, నేనెవరో నా పరిచయం చెప్తుంది. నేనెవరో పోయి అడుగు బాప్తిజం తీసుకున్న వాళ్ళే. నెల్లూరు మీద పాస్టర్లు అడుగుపోయినారు అలాంటి. నీ పరిచర్య
పోతే పరిస్థితి నా కాడ చక్క ఉంది చాముస్కా ఏముందంటే దాని కాడ హల్లెలూయా. నువ్వు సొక్కాన్ని తాగలిగినా కానీ శరీరాన్ని తాగలేకపోయినావు. ఎందుకంటే శరీరాన్ని అపత్రపరచుకోకూడదు నా సార్యము ఏ సభకి బాగా తెలుసు. పోతే పోయింది సొక్కాయి. ఏసేపు పాపం చేయలే, ఈరోజు వధువు కూడా పాపం చేయదు. ఎంత గొప్ప ధన్యత సార్ ఇదే, ఎంత గొప్ప కృప సార్ ఇదే, ఎంత గొప్ప ధన్యత సార్ ఇదే. హల్లెలూయా. ఏది బోధిస్తామో దాన్ని జీవించి బోధించేదే వర్తమానం. యూట్యూబ్ కోసం ప్రసంగం చేయడం నేను లైవ్ పోతా ఉంది. మీకు కూడా దేవుడు పెట్టినాడు కెమెరా. మీరు పుట్టినప్పటి నుంచి ఉంది కెమెరా. నా వీడియో కూడా ఉన్నాయిగా. నీ కాళ్ళు లేవు, ఆయన కాడ ఉన్నాయి. వేస్తాడుగా రేపాడా చూద్దాంలే, చూద్దాం. ఇది ఎట్టుంటుంది అంటే అప్పుడు ఉంటుంది, నీకు ఇప్పుడు ఉండదు. హల్లెలూయా. అక్కడ చూసుకుందాం. ఇక్కడ నువ్వెన్నైనా మాట్లాడు. అడిగిందంట శాంసన్ ఢిల్లీలో, నీ బెల్లం మంది ఎక్కడ చెప్పవా? చెప్తాడు. శాంసన్ చెప్తాడేమో కానీ ఏసేపు చెప్పడం. నీ మాటలకి శాంసన్ మోసపోతాడేమో కానీ ఏసేపు మోసపోడు. నీ మాటలకి దావీదు మోసపోతాడేమో, ఏసేపు మోసపోడు. నీ మాటలకి సొలొమోను పడిపోతాడే కానీ ఏసేపు పడిపోడు. ఎందుకంటే ఏసేపు జీవితమే యేసుక్రీస్తు జీవితం. యేసుక్రీస్తు జీవితమే వధువు జీవితం. ఈరోజు అది సార్, ఈరోజు వధువుదే. ఏమనుకుంటున్నావు ఈరోజు వధువు అంటే? యేసులో ఆయన జీవించాడు, ఈరోజు వధువులో ఆయన జీవిస్తున్నాడు. ఒకవేళ మనం పాపం చేస్తామంటే ఆయన చేసినట్టే అది. ఆయన పాపము చేయడు, చేయజాలడు. వధువు కూడా పాపము చెయ్యదు, చేయజాలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేసేవాళ్ళు ఉండరు నాకు తెలియదు. నేను ఎవరిని నిందించేవాడిని కాదు. దానికి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు, నేను చెప్పను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ విశ్వాసం 5 జ్ఞానేంద్రియాల ద్వారా యేసేపుని ఏ దెయ్యం మోసం చేయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర 6వ ఇంద్రియం ఉంది. హల్లెలూయా. ఈ పోతీఫర్ ఎప్పుడు ఆయన 5 జ్ఞానేంద్రియాలే కొడతా ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది, రుచికరమైన మాటలు చెప్తా ఉంది, లేని పని బోధలు చెప్తా ఉంది. అయితే యేసేపు మాత్రము 6వ జ్ఞానేంద్రియం పనిచేస్తుంది ఆయనకి. అది ఏందో కానీ ఈ వర్తమానంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దెయ్యపు బోధలన్నీ నా చుట్టే వస్తూ ఉంటాయి. నేనంటే ఎంత ప్రేమ తెలుసా వాళ్ళకి. ఓ రోజు పాస్టల్ మీటింగ్ వెళ్ళాను నేను విజయవాడలో. 250 మంది పాస్టల్ మీటింగ్, వర్తమాన పాస్టల్ మీటింగ్. అక్కడ ఉన్న నెల్లూరు జయరాజు గారు, వాడు బ్రహ్మం క్రైస్ట్. వాడు ఎప్పటి నుంచో టార్గెట్ చేసినాడు నన్ను. సరే అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, భోజనం చేసుకుని వెళ్ళిపోతాడు. చూస్తే ట్రైన్ 20 నిమిషాల ట్రైన్ వస్తుంది రైల్వే స్టేషన్కి. 20 నిమిషాల ట్రైన్ వస్తుంటే నేను బయటకు వచ్చిన, ఆ యొక్క ఆడిటోరియం నుంచి బయటకు వస్తాను. అన్నా పీటర్ నా వందనాలన్నా అన్నాడు. బ్రదర్ నెల్లూరు జయరాజ్, గాడ్ బ్లెస్, ఒకే జిల్లా వాళ్ళని కలిసినాం, బాగున్నాను. ఎక్కడ పోతున్నాను? ఊరికి వెళ్తున్నాను, ట్రైన్ టైం ఇది 20 నిమిషాలు ఉంది, మరి ఆటో స్టాండ్ ఎక్కడ? నేను వదిలిపెడతారా అన్నాడు. సరే పోయి ఎక్కిన. ఆడు నన్ను రైల్వే స్టేషన్కి గంట తిప్పినాడు. ఆడి నుంచి గొడదలో పోయి గొడదలంతా తిప్పుకొని వచ్చేటప్పటికి గంట అయింది. 20 నిమిషాలు పోవాల్సిన రైల్వే స్టేషను. అంటే ఓడికి నా మీద చూడు ఎంత ప్రేమ. ఇదొక పోతీఫరు. ఏదే ఈ బ్రహ్మం క్రైస్ట్ ఒక, అదొక పోతీఫరు.
అది గుడదలంతా తెప్పింది నన్ను. ఆదాము ఏదో చెప్పినాడు, అవన్నీ లోపల బావు కదా, పాపం లోపల పోయే ఛాన్సే లేదు, ఎంత పోయినా సొక్కల మీద పడుతుంది. అందుకని సొక్కయే ఎత్తుకొని పోతా ఉంది పోతీపరు. లోపల నీ హార్ట్ని తాకడమో నీ దేహాన్ని తాకడమో ఎంత మాత్రం పోతీపరికే అధికారం లేదు. 1 సంవత్సరం తునికి వెళ్తే మీటింగు, అక్కడ ఒకడు వచ్చినాడు ఆమోసమ్మ బోరియా, వాడికి నా మీద ప్రేమే. అన్నా నీకు తెలుసా 8వ దూత ఇదొక పోతీపరు, ఆడి కూడా నేనంటే ప్రేమ. ఇంకొకటి వాడు ఇప్పటికీ పెడతానే ఉన్నాడు, ఫిలోమాన్ అంట రాగడ అయిపోయిందని, ఎత్తబాటు అయిపోయిందని, మన 1000 పాలనలో ఉన్నామని, మన నిత్యత్వంలో ఉన్నామని. ఓరే నాయన, ఈ దెయ్యాలన్నిటికీ పీటరే కావాలా? నువ్వు నమ్మితే నమ్మినట్టు, నువ్వు నమ్మకపోతే నీ సొక్కాయి నా కాడ ఉంది. పోయి పంచి పెట్టుకోపోరు, ఎవడికి నష్టం? ఏం పెడతావు నువ్వు? హల్లెలూయా. ఏసేపు పాపం చేసినాడంటే వధువు కూడా పాపం చేసి, పీటర్ కూడా పాపం చేస్తాడు. ఏసేపాడు చొక్కా ఇప్పుకొని వెళ్ళాడంటే చెప్పచ్చా? వధువు కూడా అంతే. ఈరోజు నువ్వు తీసుకున్న వర్తమానం సామాన్యమైన వర్తమానం కాదు, నువ్వు తీసుకున్న బయలుపాటు సామాన్యమైన బయలుపాటు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు సార్. అవునంటారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సాయంకాలం? అందుకని దెయ్యాలు కూడా మీ కాడ కూడా వస్తాయి, బోధలు ఎత్తుకొని బ్లాక్మెయిల్ చేస్తాయి దెయ్యాలు. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. బలిపీఠాలు నువ్వు తీసుకోవడం కాదు, వాళ్ళు పిలిచేవాళ్ళు నీకు బలిపీఠాలు. నువ్వు అడుక్కోవడం కాదు. అన్నా నువ్వు రాన్నా అనాలా? చెప్పచ్చా? నువ్వేంటో నీ పరిచర్య చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కృప కలుగును గాక. చూద్దాం ఇక్కడ చదవబడిన వాక్యంలో నుంచి. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షును నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతని వాటి యొద్దకు వాటిని రప్పించిను. జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగానే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏమ్మా మన ప్రవక్త ప్రశ్నించినాడు. అసలు దేవుడు ప్రశ్నించిన వాళ్ళే లేరు. మన ప్రవక్త ప్రశ్నిస్తే దేవుడు కూడా ఒక నిమిషం ఆగుతాడంట. హల్లెలూయా. ఈయన సామాన్యమైన ప్రవక్త కాదు. ఈయన ఏది లేనప్పుడే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన దేవుడా? దేవుడు పాస్టర్ ఎప్పుడైనాడు? ఇక్కడ చర్చి వచ్చి కొన్ని గోర్లు వస్తే పాస్టర్ అయినాడు ఆయన. అవునా? నువ్వు తండ్రి అయినావంటే ఎప్పుడు నీకు పిల్లలు వస్తే నువ్వు తండ్రి అవుతావు. నువ్వు భర్త అయినంటే నీకు భార్య వస్తే నువ్వు భర్త అవుతావు. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు అసలు దేవుడు అని పిలిచేవాళ్ళే లేరంట ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆయన దేవదూతలు సృజించాడో, దేవదూతలు ఎప్పుడైతే ఆయన స్తుతించాయో, ఆయన దేవుడైనాడు. ఆయన దేవుడు అనగా అర్థం ఆరాధనకి యోగ్యుడు. ఆరాధించడానికి ఎవరు లేనప్పుడు ఎవరికి దేవుడు ఆయన? రైట్ సార్? ఆరాధించడానికి దూతలు వచ్చినాయి. ఆయన సృష్టి చేసినాడు, భూమిని సృజించాడు, ఆకాశం సృజించాడు, సూర్యచంద్రుని సృజించాడు, నక్షత్రాన్ని సృజించాడు. హల్లెలూయా. సమస్తాన్ని నోటి మాట ద్వారా కలగజేసినాడు ఆయన.
ఇప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి విసిగెత్తిపోయినాడంట. ఏమీ లేడు, ఆయన ఒంటరిగా ఉన్నాడు. అసలు దేవుడిని పిలిచేవాళ్ళే లేరు. ఎట్లుంటుంది ఆయనకి? మీకు ఎవరికైనా డబ్బులు కావాలా? ఒక మాట, నా క్వశ్చన్, ఈ భూమి మీద అందరూ చచ్చిపోయి నువ్వు ఒక్కడే ఉంటే, వర్ష నువ్వు ఒక్కదానే ఉంటే, ఎవరు లేరు. తిరుపతి అంతా ఉంది, కాళహస్తి అంతా ఉంది, బండారపల్లి అంతా ఉంది, ఏర్పేట అంతా ఉంది, డబ్బు బంగారు అన్నీ ఉన్నాయి. అది ఎవరు లేరు. ఏడ బస్సులు ఆడుండాయి, ఏడ లారీలు ఆడుండాయి, ఏడ ట్రైన్లు ఆడుండాయి, ఏడ బ్యాంకులు ఆడుండాయి. బ్యాంకులు అంతా డబ్బు ఉంది. అవునా? కళ్యాణ్ జ్యువెలరీలో బంగారు అట్టే ఉంది, లలిత జ్యువెలరీ బంగారు అట్టే ఉంది. అది నువ్వు అక్కడే ఉండవు. ఎంజాయ్గా ఉంటావా? బంగారు ఉందిగా, డబ్బు ఉందిగా, బస్తాలు బస్తాలు బియ్యం ఉన్నాయిగా, ఉంటావా? అది బాగుంటుంది నీకు. అన్నీ ఉన్నాయి, దేవుడు ఒక్కడే ఉన్నాడు. అన్నీ లేవు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అంటే దేవుడే ఇసుగు చెందాడంట. అందుకని దేవుడు ఇసుగు చెందాడు ముందు. అప్పుడు దాన్ని ఆడాలో చెప్తున్నాడు ఆయన. దేవుడే ఇసుగు చెంది అన్నిటిని సూచించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదామును మాత్రం ఒంటరిగా సృజించినాడు. భూజంతులు సృజించాడు ఆయన, ఆకాశ పక్షులు సృజించాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. సమస్తాన్ని సృజించినాడు ఆయన. ఆదామును మాత్రం ఒంటరిగా చేసినాడు. నాకు ఒక డౌట్ వచ్చింది ఈరోజు. నేను ట్రైన్లో వస్తా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాతో కూడా ఎక్కాడు. ఒక 2 గంటల ప్రసంగం చేశాను. ఏం చేస్తుంటే సాఫ్ట్వేర్ అన్నాడు. నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా అన్న. చెప్పన్నాడు. హలో అనే పదం ఏ భాష అని అడిగిన. ఏం బాధ? హలో ఏ భాష? హలో ఏ భాష? హలో తెలుగా, ఇంగ్లీషా, తమిళ, మలయాళమా? ఏ భాష అమ్మా? ప్రపంచంలో 250 భాషలే ఉన్నాయంట. ప్రతి భాషలో ఫోన్ ఏదో హలో. ఇప్పుడు ఆదాము దగ్గరకి హలో భాష వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఆదాము ప్రతి జంతువుని చూసి హలో అంటున్నాడు. కుక్కను చూసి హలో అంటే అది అంటుంది బహు బహు అంటుంది. ఆ టెలిఫోన్ కనుక్కున్న ఆయన భార్యకి పెట్టాడంట ఆయన పేరు. ఫోన్ కనుక్కున్నాడు కదా, ఎవరు ఆయన పేరు తెలియదు నాకు. టెలిఫోన్ కనుక్కున్న ఆయన గ్రహం బెల్. ఎస్, గ్రహం బెల్. ఆయన భార్యకి ఫోన్ చేసి హలో అన్నాడంట. గ్రహం బెల్ అన్నాడు. ఆయన భార్య కూడా తీసి హలో అనిందంట. ఈరోజు నుంచి నీ పేరు హలో అన్నాడంట. అందుకని ఆ పేరుతో ప్రపంచం అంతా హలో 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 అంటుంది. ఈ ఫోన్ కనుక్కున్న ఆయన పెట్టినాడు అదని హలో అని. అది ఇంగ్లీష్ కాదు, అది హిందీ కాదు, అది కన్నడ కాదు. అది ఆయన భార్యకి చెప్పిన మాట అది హలో మై డార్లింగ్. ఇప్పుడు ఏదో అట్లా ఆదాము ఉన్నాడు అక్కడ. ఈయన కూడా ఫోన్ ఇచ్చినాడు దేవుడు అనుకోండి. ఈయన హలో అంటే అక్కడ హలో అనేవాళ్ళు లేరు. ఈ గ్రహానికి ఏమైనా భార్య ఉంది హలో అనడానికి? టెలిఫోన్ కనుక్కున్న ఆయనకి. అంతేగా? ఫోన్ తయారు చేసి నువ్వు అటు కూర్చొని ఇటు కూర్చొని వింటాము. మన చిన్నపిల్లప్పుడు అగ్గి పెట్టుకొని వినేవాళ్ళు, దారం పెట్టుకుని. అప్పుడు ఫోన్లు కూడా రాలేదు అనుకోండి. అగ్గి చెవులు పెట్టుకొని ఆమెను ఊ అని వినేది. ఇక్కడ నుంచి హలో 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 అని. అట్టే ఈ గ్రహం కూడా, ఈ టెలిఫోన్ కనుక్కున్న ఆయన కూడా ఆయన భార్యని పక్కన కూర్చోబెట్టుకొని హలో ఫస్ట్ చెప్పుంటాడు. ఓమే ఓమే శుభమ్మ, ఓమే ఎంకమ్మ, ఓమే ఓమే ఆయన ఉంటాడు. అన్ని ఎన్ని బాగలేవు పేర్లు అది. అది ఏం చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చెప్తా హలో, అరే ఇదేది భలే ఉందా,
హలో అని ఆ మనిషి కూడా హలో వినిపించిందా, హలో హలో వినపడలేదు, హలో వినిపించిందా, హలో 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 వినిపించింది, హలో వినిపించింది, హలో 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 అక్కడి నుంచి వచ్చింది హలో. ఇప్పుడు ఏదని తోటలో రేపొక కార్యక్రమం ఉంది. ఏంటో తెలుసా రేపు కార్యక్రమం? దేవుడు కూతురికి మనవరాలికి నామకరణ. అంతేగా, నామకరణ అంటే పేరు పెట్టడం. రేపు ఆదాముకు కూటం కలిగి ఉన్నాడు. ఏం కూటం అది? పేర్లు పెట్టే కూటం. చదవండి 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును, అంటే ఇంత నిన్న అనౌన్స్మెంట్ అయింది, రేపు పేర్లు పెట్టాలి ఆదాము అని. అది నామకరణ కోటాలు. మన పిల్లలు పడితే మన పిల్లల్ని తీసుకుని వస్తాం కదా చర్చిగా, అయ్యగారు మంచి పేరు చెప్పండి సార్, మనం బాప్తీసం ఇస్తాను వస్తారంటే పేరు పెట్టండి. పాస్టర్ ఒకసారి ఆడనే పెట్టేస్తాడు నీళ్ళలోనే, ఒకసారి అంటారు ఏం పెట్టాలరా నాయన ఈ మనిషికి అర్థం కాదు, సరే సాయంత్రం ఫిబ్రవరి రోజు ఆడ పెడతా అంట. సరే ఇంకోసారి నువ్వు రేపు వారం పెడతాలే అంటే ఇక్కడ పేర్లు పెట్టే కార్యక్రమం ఉంది రేపు. ఎవరు ప్రసంగికులు? ఆదాము. ఎవరికి పేర్లు కావాలా? భూ జంతువులకి పేర్లు కావాలి. ఏ జంతువుకి పేర్లు లేవు. అవి అన్నీ చూసుకొని నిన్ను ఏమని పిలవాలా అనుకుంటున్నాయి. అవి పెద్ద సమస్య ఏదో తోటలో ఒక్కదానికి కూడా పేర్లు లేవు. పెట్టాడు దేవుడు ఎవరికైనా. అన్ని ప్రాబ్లంతో ఉన్నాయి. అవి అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అయ్యి నీకేదో గుర్తు ఉందా అంటే నాకు కూడా గుర్తు. కోతి వచ్చి నీకేం కోరలు ఇట్టుండయ్యే, నీకేం పేరు పెడతాడు, నీ మూతి ఎట్టుంది కదా, అవి అనుకుంటుంటాయి నాకు మంచి పేరు ఉంటుందిలే, నాకు మంచి పేరు ఉంటుందిలే. అవునా కదా? హల్లెలూయా. నాకు మంచి పేరు ఉంటుందిలే అనుకుంటాను. ఇప్పుడు ఆదాము వచ్చి ప్రతి భూజంతువులకి ఆయన పేర్లు పెట్టాలంటే ఈయనేమో పేర్ల కార్యక్రమంలో ఉన్నాడు, దేవుడేమో ఇంకో కార్యక్రమంలో ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ జంతువుల నుంచి ఏదో ఒక జంతువు నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. దేవుడేమో పెళ్లి చూపులు, ఆదామేమో పేరు పెట్టే కార్యక్రమం. ఆదాముకి తెలీదు, దేవుడికి తెలుసు. ఆదాము కోటంలో రేపు నామకరణ, పేర్లు పెట్టడం. అయితే ఆ కూటం దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడు? ఆదాముకి పెళ్లి చూపులకి. హల్లెలూయా. అవునంటారా? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి మన పిల్లల్ని తీసుకొని పోతుంటా పెళ్ళికి. ఇప్పుడు హిందువులో ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు పెళ్ళిళ్ళకి పిల్లల్ని తీసుకొని పోతారంటే ఆ పెళ్ళిలో పిల్లవాడు వస్తారండి. అక్కడ మాట్లాడుకుంటారు పెద్దలు. మా చర్చిలో కోటాలు జరిగినాయి. అప్పుడప్పుడు పాస్టర్లు వస్తారు. ఈ మధ్య చాలా కోటాలు జరిగినాయి. ఎక్కడెక్కడి నుంచే పాస్టర్లు వచ్చి పాస్టర్లు పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూటం చూడకుండా అక్కడ మాట్లాడుకుని పెళ్లి కనెక్షన్ చేసుకొని పోయినారు చాలామంది. మా కోటానికి వచ్చి గూడూరు కోటాలకు వచ్చి వాళ్ళు అక్కడ పాస్టర్ కలిసి, ఏం సార్ మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, మీ చర్చిలో అబ్బాయి, ఓకే పెళ్లి చేస్తాం, పోయి పెళ్లి చేసి పెట్రో వందనాలు అన్నారు. ఏమన్నారు? అయ్యా నీ మీటింగ్కి వచ్చిందన్న మా చర్చిలో నా కొడుకు పెళ్ళి అయిందయ్యా అన్నారు. అంటే గూడూరు కోటాల్లో పెళ్లి చూపులు, ఆదాము నామకరణ కోటాల్లో ఆదాముకి పెళ్లి చూపులు, ఆదాముకే తెలియదు. రైట్? అయితే ఇప్పుడు పేర్లు పెట్టేటప్పుడు అన్నీ వస్తూ ఉండే జతల జతలుగా. సింహం వచ్చింది, ఆయన హలో అన్నాడంట. అది హలో అనడం దానికి రాదు, అది దాని స్వరం ఎత్తిందంట. లైన్ యూ కెన్ గో అన్నాడు. పులి వచ్చిందంట,
దాని హలో అన్నాడంట. దాంట్లో ఒకటి స్పందన రాలా. అది దాని భాషలో అది అరిసిందంట. పులి మేక వచ్చిందంట. ఏంటన్నారా? బ్యాడిందంట. ఈయనేమో హలో అంటున్నాడు, అదేమో బ్యా అంటుంది. మేక గొర్రె, ఆ గొర్రెతో ఈ గొర్రె వెళ్ళిందంట. కుక్క వచ్చిందంట, నాకు పేరు పెట్టాడంట. హలో అన్నాడంట. నేను ఏదంటే అది నువ్వు అనాలా అన్నాడంట కుక్కని. ఆ కుక్క ఏమనింది? బావు 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 అని. కుక్క ఓ, ఏం జరుగుతూ ఉంది? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? పేర్ల కోసం వచ్చినాయి. క్రూర మృగాలకు పేర్లు పెట్టాడు, సాధు జంతువులు పేర్లు పెట్టాడు. ఇటు చూసినప్పుడు చిలక ఉందంటాడు. ఏ చిలకతో? దాని భార్యతో, వేరే భార్యతో కాదు. చాలామంది పెళ్లి చేసినప్పుడు అంటారు, చిలకా గోరింకలాగా చల్లగా ఉండన్నమ్మా. నేనంటారు, అట్ట దీవించినే దీవించబాక అంట. చిలక గోరింకలాగా ఉండొస్తే కొట్టుకుంటానే ఉంటాయి రెండు. చిలక్కి పడదు, గోరింకగా పడదు. అంటే అక్రమంగా బతకండి అని చెప్తున్నారు రెండు. చిలక చిలకతోనే ఉండాలా, గోరింక గోరింకతోనే ఉండాలా. అది సెట్టింగ్. ఆదాము అట్ట పేర్లు పెడితే ఇప్పుడు మీరిద్దరు చిలక గోరింకలాగా ఉండండి అమ్మా. ఈ చిలక గోరింక ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి. ఎందుకు సార్ కుటుంబాల్లో గొడవలు అంటే, అవి చిలకలైనా ఉండాలా, గోరింకలైనట్టు గొడవలు ఉండవు. అది చిలక గోరింక కాబట్టి అవి పొడుచుకుంటా ఉంటాయి ముక్కులతో. నువ్వు చేసిన, నువ్వు అప్పు చేసిన, నిన్ను అమ్మంటే నువ్వు తెచ్చితే ఇన్నోరు తెమ్మా, నీ మాట నేను తెచ్చిన, నువ్వు చెప్పవద్దు నేను తెచ్చాడు కాదు, ఎవరికో పెట్టినావు, మాట పెట్టినావు, ఏం చేసినావు నీ తెలియదా, నీ తెలియదు, అది ఎవరు చెప్తావా, ఇది ఎవరు చెప్తావా? ఏంది రెండా చిలకలు కాదే. ఆ రెండు చిలకలు అయితే సరే జరిగింది, కూర్చొని ప్రార్థన చేసుకుందాం అంటే. మరి గోరింకలు రెండు అయితే ఎందుకు సర్దుకునేసి పోయి వద్దులే మనకి అప్పులు దాడు పాడేస్తుంది, ఎట్లా కొత్త అప్పులు చేయి. నేను చెప్పిన మా చర్చిలో 2025లో కొత్త అప్పులు చేయనే చేయబాకండి అని చెప్పి. నేను ఇప్పుడు ప్రసంగం చేసినా లేదు, ఒక ఆమె వచ్చి 10,000 అసలు బుద్ధి లేదు నీకు కొంచెమైనా. ఈ వారంలో ప్రసంగం చేసి మళ్ళీ వచ్చే వారం వచ్చి 10,000 ఇగిడదా ఇస్తాను నీకు 10,000. యాడ్ ఇచ్చేది నీకు 10,000. నేను ప్రసంగమే 25లో అప్పు చేయబాకండి చెప్తున్నాను. నిన్ను అప్పు ఇచ్చేవాడుగా దేవుడు చేస్తానన్నాడు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అవునా? నిన్ను తలగా చేస్తానన్నాడు. మనం ఎప్పుడు తోకలాగా ఉండాలా. తోకంటే కొంటా పోవచ్చు. పిలిపి బలం అవుతున్నాడు అబ్బా. ఈ చర్చిలో ప్రశాంతంగా ఉండేది పిలిపే. ఏ అప్పుల బాధలు లేవు, ఏ ఆర్థిక బాధలు లేవు, ఏ సమస్యలు లేవు, ఏ శత్రువులు రారు. హ్యాపీగా శుద్ధిస్తాడు. చూద్దాం ఇట్టున్నారా? హల్లెలూయా. ఏం జరుగుతా ఉంది? క్రూర మృగాలకి పేర్లు అయిపోయినాయి, సాధు జంతువులకి పేర్లు అయిపోయినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఏమన్నాడు? అయినను ఆదాముకి సాటైన సహాయము. ఈ మాట ఎందుకు అన్నాడు దేవుడు అంటే, పిల్లని చూసినాడు దేవుడు. కుక్క సెట్ కాల, పంది సెట్ కాల, ఎద్దు సెట్ కాల, గాడి సెట్ కాల, గుర్రం సెట్ కాల. హల్లెలూయా. చివరికి సర్పం కూడా సెట్ కాల. సర్పం కూడా ఉందా? ఆడ సర్పం కూడా ఉందా? రాయలేదులే. ఆమె జంతువు అయితే అది దానికి ఆ భార్య కూడా ఉంటుందిగా.
ఉంటుందా? మరి సర్పానికి భార్య ఉందా? ఈ భార్యతో వండుకుంటా ఇప్పుడు అవ దగ్గర ప్రైజ్ రాడవా? ఓరి సర్పమా, బుద్ధి లేనోడా, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? సర్పానికి భార్య ఉందా లేదా? సర్పము భూ జంతువు అంటుందిగా, మరి అప్పుడు భార్య ఉంటుంది లేదా? మరి ఈ సర్పం ఆ భార్య దగ్గరికి పోయి రాపొడుతుంది అనకూడదా? ఎవరి కాడికి పోయింది? ఏకంగా యజమానుడు భార్య కాడికే పోయింది. అది ఎంత పొగురు అనుకుంటుంది దానికి. పరిపాలించేవాడు భార్య కాడికే పోయి మాట్లాడుతూ ఉంది. నిజమా? యజమానుడు భార్యని ప్రశ్నించడం మామూలు మాటలా? అది సామాన్యమైన కార్యం కాదు సార్. అది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు. దిద్దుకునే వాళ్ళం మనం, సరి చేసుకునే వాళ్ళం మనం. మనకు చిలక గోరింకలం కాదు మనం. అవునా? గోరింకలైన చిలకలైనా ఉండాలి మనం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పేర్లు పెట్టే కార్యక్రమంలో ఆదాముకి సాటైన సహాయము లేకపోయిను. ఇప్పుడు ఆదాము కూడా ఒంటరితనంలో బాధపడుతున్నాడు. ఈ బాధని ఆల్రెడీ దేవుడే పడ్డాడు. దేవుడు ఏది అనుభవించినాడో ఆదాము అదే అనుభవిస్తున్నాడు. ఒంటరితనంలో ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో దేవుడు, ఆదాము కూడా అదే పడుతున్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, అయినను ఆదాముకి సాటిన సహాయమో లేకపోయేది. చెప్పసా? ఇప్పుడు ఆయనకి హలోని మ్యాచింగ్ రాలా. ఆయన అర్థం చేసుకునే మ్యాచింగ్ రాలా. హల్లెలూయా, అవునా? చాలా జంతువులు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చదవండి, మొదటి నుంచి. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఇక్కడ ఒక మృగం ఉందంట. ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి లేచుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములు దాని తల మీద దేవదూషణకైన పేర్లుండెను. ఈ మృగం సముద్రం మీద నుంచి వస్తుందంట. విన్నారు అందరు? ఎక్కడ? ఇప్పుడు ప్రకటన కింద 17వ అధ్యాయానికి పోదాం. సముద్రం మీద ఏముందో చూద్దాం. తీయండి, త్వరగా చదవాల. ఆ 7 పాత్రలు చేత పట్టుకుని 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పను, నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము, విస్తార జలముల మీద. ఇక్కడ ఒక మృగం కూర్చొని ఉంది. ఉందా మృగం? ఈ మృగం ఏంది? ఇది పెద్ద మృగము. ఆ మృగములో నుంచి అనేక మృగాలు వచ్చినాయి. ఎందుకు ఈరోజు ఇన్ని సంఘాలు వచ్చాయి? పేర్ల కోసం వచ్చినాయి. హల్లెలూయా. యేసుప్రభు కాలంలో 12 చర్చిలో 10 చర్చిలో ఉన్నాయి. సద్దుకేయులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రములు, జ్ఞానులు, హేరోదీయులు, ఇంకా వాక్యోపదేశకులు, వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి గమానీలు, నికేదు, అయ్య, పెద్దయ్య, చిన్నయ్య అంతా కలిపితే మహా అంటే ఒక 10, 12, ఒక 15, అంతేనా? ఈరోజు 3000 సంఘాలు వచ్చినాయంట. అంటే సముద్రం మీద ఒక మృగం లేచింది. అది పెద్ద మృగం. ప్రపంచం మొత్తం మీద ఉంది దానికి పేరు. ఏ దేశంలోకి వెళ్తే దాని పేరు కనిపిస్తే అది ఎప్పుడు సముద్రం దగ్గరే ఉంటుంది.
ఇట కొత్త కోడూరుకి వెళ్తే అక్కడే ఉంటుంది, ఇట వేలంగిని మాత వెళ్తే అక్కడే ఉంటుంది, వాటికన్ సిటీకి వెళ్తే అక్కడే ఉంటుంది, ఏడు కొండ మీద కూర్చొని ఉందంట. అది ఎప్పుడు కొండల మీదను సముద్రం మీదనే ఉంటుంది. ఆ మహావేశ మద్యం పోసిందంట. భూరాత్రులతో వ్యభిచరించారు, భూ నివాసాల మద్యములో మత్తులైపోయినారు. అంత పవర్ఫుల్ మద్యం పోసింది. ఆదాముకి వేసిన దానికన్నా బాగా వేసి ఉంటుంది ఈ మనిషి. ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలిగజేసి ఆపరేషన్ చేసేదే తెలియలే ఆయనకి. చేసి ఎముకనంత మూసేసి తీసుకుని వచ్చి నిలబెట్టినాడు ఆదాం కాడ. ఆదామా, ఈ మనిషికి పేరు పెట్టాడు. హలో అన్నాడు. హలో అనిందంట. హాయ్ అన్నాడు. బహు బహు అన్నా. హాయ్ కళ్ళల్లో చూశాడంట. ఆమె కూడా చూసింది. ఈ ఎద్దు కళ్ళు కాదే, ఇంతమంది ఎద్దుకు పేరు పెట్టాడు. కావు గుడ్డు లావుకోనింది దానికి. దాని జోలికి పోతే ఎత్తేస్తుంది అట్నే. ఈ నా కళ్ళే, ఈ నా ముక్కే, నా నోరే, నా పెదవలే. హలో హలో అని. ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం వచ్చింది. ఈయన స్వరానికి మ్యాచ్ కావాలా? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన కూడా ఈ భూమి మీదకి వచ్చి హలో అన్నాడు. పెంతుకోసం హలో అనకుండా ఓ రీకా బాబా రీకా బాబా రీకా బాబా అంటా ఉంది. ఆపో, ఎదుగుతున్నా ఏంట భాష ఏంది? నాకు ఒక భాష ఉంది కదా. జంతువు కదా అదే. సరే పెంతుకొస్తూ పో అన్నాడు. అంటే అమ్మయ్యా నేను పెంతుకొస్తా అనుకోండి వెళ్ళిపోయి. పులి కూడా వచ్చిందిగా, లూథరన్ వచ్చింది. హలో అన్నాడు అండి యేసుప్రభు. ఐఎమ్ జీసస్ అన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనిందంట. పితా పుత్ర పవిత్రాత్మ అనిందంట. ఆయన వచ్చి హలో అన్నాడు. అంటే మా తాత చెప్పినాడు, మా నాన్న చెప్పి, మా మొత్తం చెప్పినాడు. సరే ఇంకేం చేస్తా, లూథరన్ అన్నాడంట. వెరీ గుడ్ అని వెళ్ళిపోయిందంట. బాప్టిస్ట్ వాళ్ళు వచ్చినారు, దానికి పేరు పెట్టినాడు. ఏం పేరా? బాప్టిస్ట్ అన్నాడంట. ఇప్పుడు ఆయన బిడ్డలకి ఆయన నుసుట్ల మీద ఆయన నామము రాసుకుంటాడు. ఆయన ఇప్పుడు ఆయన నామము రాయడమో ఈ జంతువులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ జంతువులకు ఏం కావాలా? పేర్లు కావాలా? మాకు మంచి పేర్లు కావాలా, మాకు మంచి పలుకుబడి కావాలా, మేము యూట్యూబ్లో కనిపించాలా, మేము ఆ ట్యూబ్లో కనిపించాలా. ఒక రోజు దేవుడు పొడి చేస్తాడు నీ ట్యూబ్ని, పోతా వాడికి బాగా ఊదుక బూని ఊదు. పిలిపి వచ్చి బుట్ట చికెన్ పొడి చేస్తాడు, పుస్తకం. అవునా? హల్లెలూయా. అంతేనా? నువ్వు పేరు కోసం వచ్చినావా సేవకే, పొడి చేస్తాడు దేవుడు. ఒక రోజు నిన్ను చస్తావు, పెట్టి కొడతాడు నీకు దేవుడు.
బైబిల్ మాట లేదు, హెచ్చించుకున్నవాడు తంతానని చెప్తున్నాడు దేవుడు. అంతేగా, తగ్గించుకున్నవాడు కొట్టి మరీ లేపుతాను అంటున్నాడు. నేను ఎట్టనే కొడతాడు దేవుడు. అందుకని దెయ్యం కొడితే చచ్చిపోతావు, దేవుడు కొడితే ఆశీర్వాదం. నువ్వు ఆయన కొడితే ఆయన మీద అలిగితే చాలామంది తిడతా ఉంటారు సార్, భార్యని దుమ్ము తిడతారు. సరే, భార్యని తిట్టినావు పోతే, అన్నని తిట్టినావు అది కూడా బాగుంది. సరే, వాళ్ళు ఏదో నీకు అన్యాయం చేసినారు, వాళ్ళను తిట్టినావు. సరే, నీకేదో వాళ్ళ మీద మనసు కష్టం వచ్చింది, తిట్టుకున్నావు. ఒక్కొక్కసారి వాళ్ళే తిట్టుకుంటుంటారు. దుర్మార్గు, నా బతికేం తిట్ట నిన్ను తిట్టమనిందా? వాళ్ళు సరే నీకు అన్యాయం చేసి తిట్టినావు, నువ్వు ఎందుకు తిట్టుకుంటున్నావు? నిన్ను కొనింది నేను కదా, నువ్వు నా సొత్తు కాదా, నేను రక్తం పెట్టుకోలేదా అంటే దేవుడు నిన్ను నువ్వు తిట్టుకునే హక్కు కూడా లేదు నీకు. మానవాడు ఆయన తెలీదా ఎవరిని ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో? ముయ్యారు ఆడతాను, నంగాడు ఆడస్తాడు. ఏడ్చుకో కాదు, నిన్ను ఎందుకు తిట్టమన్నాడు? ఎవరిని ఊళ్ళని తిట్టడం వాళ్ళు నిన్ను తిట్టుకునే తిడతాడు దేవుడు. నువ్వెవరువే? ఆయన సొత్తే కదా, ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడా? నిన్ను నువ్వు తిట్టుకునే అధికారం ఎవరు ఇచ్చినాడు నీకు? నేను పనికి మాలో ఉన్నా నేనా? పనికి మాలో దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు రా అటు అన్న బాకి ఇంకెప్పుడు. ఆయన నేనేమన్నాడు తెలుసా? రాజులను యాజక సమూహమని ఆయన, యు కింగ్, నువ్వు యాజకుడివే. అదేంది పాస్టర్ గారు అడ చెప్తున్నావా? నన్ను కూడా నేను తిట్టుకోకూడదు. నువ్వు ఇతరులు అన్యాయం చేసి తిట్టినావు ఓకే, దానికి గమ్ముకుంటాడు. నిన్ను నువ్వు అసలు గమ్ముకుంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వు నా సొత్తు, నిన్ను ఇలువ పెట్టి నేను కొన్నాను. కొంతమంది ఆడవాళ్ళు తిడుతుంటారు, మా అమ్మాయి మొండా కొడుకు చచ్చిందమ్మా. ఓ తిట్టుకోవాడిని, ఓ మంచోడు కాబట్టి తిట్టుకోను, ఓ ప్రాబ్లం. నా బతికెళ్తే నిన్ను నువ్వు తిట్టుకోబాక. మీరు అనుకుంటున్నారు అసలు ఏం చేయాలి పాస్టర్ గారు? మేము వాళ్ళ జట్టు బాగా చెప్తే, వీళ్ళ జట్టు బాగా చెప్తే, లాస్ట్కి మమ్మల్ని కూడా మేము అది ఏం చేయాలి? నోరు మూసుకో. పిల్లకాయలు బడికి పోతలా ఏం చేస్తారు? వాళ్ళ సైలెంట్, పురుగులు ఆడుతూ ఉంటుంది, ఎవరిని కూడా తిట్టాలా? పురుగు ఏం చేస్తుంది? తిట్టు తిట్టు, ఎవరు నిన్ను తిట్టుకో. అందుకని నువ్వు లోపల ఏం చేయాలి? ప్రభా స్తోత్రం నాయన, యేసయ్యా స్తోత్రం నాయన. ఈజీ పోరా, ఆయన వస్తున్నాడు తిడతాడా? హల్లెలూయా. ఆ దెయ్యం వచ్చి అరే అరే అంటది, పోరా మా ఆయన వస్తాడు, పోరా అయ్యో అయ్య ప్రభా రా, మీ ఆయన వస్తాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకరిని తిట్టడానికి లేదు, దేవుడు అసలు తిట్టడానికి లేదు, లాస్ట్కి నిన్ను నువ్వు కూడా ఎట్టసారి దేవుడు తిరిగేది. ఆయన మామూలు దేవుడు కాదు ఆయన. ఒకసారి మా ఇంట్లో పిల్లలు ఏడుస్తారంటే కొడతాను వెళ్ళి, ఎందుకు ఏడుస్తాను? నాకు ఏడుపు వచ్చింది ఏడుస్తాను. నువ్వు నిన్ను ఆడమన్నాడు ఇంట్లో, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎవరు తెలుసులేయా? నోర్మై అంటామా లేదా? అవునా కదా? మరి నువ్వు ఏడిసి దేవుడు కోపం రాదా? నీ కూతురు ఏడిస్తే నువ్వు తట్టుకోలేకపోతే, నీ కొడుకు వేస్తే నువ్వు తట్టుకోలేకపోతే, మరి నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకుంటాడు సార్?
దేవా స్తోత్రం. ఈరోజు సంఘ శాఖలన్నీ జంతువులు. దేవదోష నామములు. ఏం కావాలి వీటికి? పేరు కావాలా? దానికి వాక్యం వద్దు. వాక్యం కావాలా? పేరు కావాలా? పేర్లు కావాలా? అయ్యో దాంతో జంతువులన్నిటికీ ఏం కావాలా? పేర్లు కావాలా? ఆ జంతువులకి పేర్లు పెట్టేది ఆదాము, ఈ జంతువులకు పేర్లు పెట్టేది కనపడే ఆదాము. హల్లెలూయా. కరెక్టేనా? ఇప్పుడు అయిపోయినాయి. పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్ ఎన్ని పేర్లు వచ్చినాయి కదా. నక్క వచ్చిందంట. ఏ నక్క? గుంట నక్క. దేవుడు అన్నాడు నక్కల గురించి జాగ్రత్త పడి, కుక్కల గురించి జాగ్రత్త పడి బైబిల్లో చెప్తున్నాడు. ఏదా నక్కనంటే తోడేళ్ళు. నక్క ఏదో తెలుసా? హెబ్రోను. బ్రదరన్ తోడేలు. సిద్ధాంతం కలిగింది ప్రతిదీ కూడా జంతువే. అది ఏ సంఘమైనా కానీ. నీ సంఘంలో ఆచారం ఉందా? నీ సంఘంలో సిద్ధాంతం ఉందా? నీ సంఘంలో ఇదిగో పాతకాల పద్ధతి ఉందా? వాక్యము లేనిది ప్రతిదీ కూడా అది జంతువే. అది క్రీస్తు దగ్గరకు వచ్చావు నువ్వు, కడపటి ఆదాం దగ్గరకు వచ్చావా నువ్వు? ఎందుకు వచ్చావు? పేరు కోసం వచ్చావు. హైదరాబాద్లో ఒక జింక ఉంది. నా తల్లి 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 చెల్లమ్మా చెల్లమ్మా చెల్లమ్మా. జింక. ఎవరు సార్? కలవరి సతీష్ కుమార్ అన్న. ఇది సాధు జంతు. అది చాలా ఫ్రూట్గా ఉంటుంది. దాన్ని చూడడానికి 2 లక్షల మంది పోతున్నారంట. అది ఎవరికి హాని చేయదు. అది ఎప్పుడు ఫ్యామిలీలోనే ఉంటుంది, సాధుగా ఉంటుంది. చెల్లమ్మా చెల్లమ్మా, కాలేజీకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా తెలుసా తెలుసా? అయ్యకో చెప్పొచ్చా? కుందేలు ఉంది అక్కడ. ఎల్ఈఎఫ్. గాడ్ బ్లెస్ యూ. సాధు జంతువులు కూడా పేర్లు పెట్టారుగా. అంటే ఈరోజు భూమి మీద ఈ సంఘాలు కొన్ని క్రూర మృగాలు ఉన్నాయి, కొన్ని సాధు జంతువులు ఉన్నాయి, కొన్ని పిట్టలు కూడా ఉన్నాయి. పిట్ట సంఘాలు. ఈ పిట్టల కూర్చోబెట్టి అంత చెప్పినది బాయ్ నేను పిట్టలు, గోరంకులు, పావురాలు ఉంటున్నారా? అవి వినకుండా బావు నీ మాటలు. వర్తమానమా? ప్రవక్త? యేసుక్రీస్తు వాళ్ళ బాప్తిస్మా? అయ్యి అరే నిజమే, బాగానే ఉంది. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ బాగా ఉంది. ఓసన్న పిట్ట. ఈ పిట్టలు చూడడానికి చాలా మంది పోతున్నారు. ఆడకపోతున్న వాళ్ళు బోనేసేస్తారు. ఇంకా బోన్లో నుంచి బయటికే ఆడపోతే డమ్ముల మధ్య మహోనతుడా టమటక 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 పిట్టల టక 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 టపని బోనేసేస్తారు. పోయినావా? పిట్ట చర్చికి బాబాక, కొంగ చర్చికి బాబాక.
సాధు అండి, మంచి సంఘం అండి. 2000 మంది ఉన్నారండి అక్కడ. ఆదివారమే 2 లక్షలు పోతారు ఆడ. మన తిరుపతి కొండ మీద ప్రతిరోజు 2 లక్షలు పోతారు. నీ కాడికి కేంద్రం వచ్చేది మనకు దగ్గరే కదా కొండ మీద. గుళ్ళో కూడు బళ్ళు నిద్ర. ఎంతమంది ఉన్నారు అక్కడ? దాన్ని కనిపెట్టుకునే ఉంటారు. గుళ్ళో కూడు తింటారు, సత్రంలో నిద్రపోతారు. ఓలే కొన్ని వేల లక్షల మంది ఉంటారు ఆడ. భార్యలు వదిలేసిన వాళ్ళు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు, మైండ్ పోయిన వాళ్ళు, బతకలేని వాళ్ళు, అందరిని తిట్టేవాళ్ళు, వాళ్ళోళ్ళు తిట్టుకునే వాళ్ళు ఆడపోయినారు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు యేసు ప్రభు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని పేతురు చెప్తున్నాడు ఈ మాట. ఈ భాష ఏ జంతువుకైనా అర్థమవుతుందా? ఈ భాష ఏ సాధు జంతువుకైనా అర్థమవుతుందా? ఈ భాష ఏ పక్షికైనా అర్థమవుతుందా? ఈ భాష ఏ ఘోరంకైనా అర్థమవుతుందా? ఈ భాష ఏ పిచ్చుకైనా అర్థమవుతుందా? మీకెందుకు అర్థమైంది? మీకెందుకు అర్థమైంది తెలుసా? ఆయన హలో అన్నాడు. మీరేమన్నారు? హలో. ఇప్పుడు హలోలో ఎంత మెసేజ్ ఉందో. దేవుడు చాలా గొప్పోడండి. సందీప్ మాస్టర్ గారు చెప్తాడు, పీటర్ బ్రదర్, అది ఎంత లోతైన కార్యమైన సింపుల్గా వచ్చి పెడతావయ్యా. హలో, హాయ్. ఇప్పుడు దేవుడికి హాయ్ అంటే స్పందించే కావాలి. ఆయన హాయ్ అంటే ఈ జంతువులు బాగా అంటున్నాయి. అవునా? ఆయన హాయ్ అంటే నువ్వేమనాలా? హాయ్, హలో. అయితే జంతువులు బావు బావు ఓ అంటున్నాయి నక్కలు. చర్చ ఆఫ్ ఏందో తెలుసా? అది సర్పం, అది పాము. అది పైన వాళ్ళని తినేస్తుంది, కింద వాళ్ళని తినేస్తుంది. ఇప్పుడు వాళ్ళు తినడానికే రెడీ అయినారు. ప్రతి ఊర్లో బైబిల్ కాలేజీలు పెట్టినారు. దేని దగ్గర అంటే 3 పంగనామాలు తీసేదానికి. అది పాము, దానికి కూడా పేరు పెట్టినాడు ఆదాం. ఈరోజు కొన్ని వేల సంఘాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? పేర్ల కోసం వచ్చినాయి. వధువు పేరు కోసం రాలేదు. ఇక్కడ ఆమె వధువు అని నువ్వు చెప్పుకునేది కాదు, ఆమె వధువు అని ఇతరులు చెప్పాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు రాత్రి? వధువేనా నీవు? హల్లెలూయా. యేసేపు చేయని నేరానికి నింద అనుభవించినాడు. వధువు కూడా నిందలు పడుతుంది. నింద గొప్ప భాగ్యంగా ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. పోతీఫర్, నువ్వు నా వస్త్రాన్ని తాకగలిగినావు కానీ నన్ను తాకలేకపోయినావు. హల్లెలూయా. పోతీఫర్ ఆయన వస్త్రం తాకగలిగింది కానీ ఆయన తాకలేకపోయింది. వధువుని తాకాలంటే ఈరోజు దెయ్యం నిన్ను దాకాలంటే, వధువుని దాకాలంటే ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. ఒక బాప్తిజం పొందిన ఒక వ్యక్తి పాపంలో పడిపోవాలి అంటే, నిన్ను తాకాలి పాపం అంటే, దెయ్యం కూడా మారు మనసు పొందాలంట. దెయ్యం ఆయన నామాన్ని నమ్మాలంట. దెయ్యం ఆయన నామాన్ని నమ్మి ఆయన నామంలో బాప్తిజం తీసుకోవాలంట. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంట. అప్పుడు వచ్చి నిన్ను దాకాలి దెయ్యం. వాడంత ప్రాసెస్ చేస్తాడా?
ఎక్కడున్నావు నువ్వు? పరిశుద్ధాత్మలో ముద్రించబడితే దెయ్యం మారు మనసు పొందలేదు, దానికి పశ్చాత్తాపం రాదు. అవునా? అది బాప్తిజం పొందదు, అది పరిశుద్ధాత్మను పొందదు. చెప్పచ్చా? హల్లెలూయా. అది నిన్ను తాకలేదు. ఎప్పుడు నేను తాకలేదు తెలుసా? అదే నువ్వు పరిశుద్ధాత్మను వదిలిపెట్టి, మారు మనసు వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, చర్చిని వదిలిపెట్టి, లోకాన్ని సేవకుని వదిలిపెట్టి, నువ్వు బ్రాంతి సేవలో పోయి కోటలు తీసుకొని వచ్చాడ్రా అంటే నువ్వు బయటికి రావాలా? వాడు నిన్ను తాకాలంటే నువ్వు బయటికి వెళ్ళాలా? ఓడు లోపలికి నీ దగ్గర రావాలంటే వాడు ఇన్ని పార్సల్స్ చేయాలోడు. ఓడు రాలేడు నీ కాడికి, నువ్వే పోతున్నావు ఓడి కాడికి. దెయ్యం పట్టినోడా? అప్పుడు దెయ్యం లటికనేసుకుంది. పాస్టర్ మీ డేవిడ్ పాస్టర్ ఒకరోజు కూటం జరిగింది. అమాలేకులు అనుకుంటా బిలా కూటం పెట్టాడు, బాలా కూటం పెట్టాడు. అవునా? మోయాబీల కూటానికి అంత పాంప్లెట్లు వేసి ఉంటారు. ఇశ్రాయేలీలు కూడా పోయినారంట ఆ కూటానికి. అందరూ ఆహ్వానితులే. ఎండాకాలంలో భలే ఉండే ఫోటోలు అంతా, వాళ్ళంతా అయ్యే ఓయమ్మ ఏడ మీటింగ్లు అంటే ఏ వాడ చూసినా మీటింగులు దీవెన మీటింగు, ఏసఐ మీటింగు, ఆ మీటింగులు, ఈ మీటింగులు, దినకరణ మీటింగులు. అవునా? స్వస్థత కూడుకులు, అద్భుత కూడుకులు, శివరకాల కూడుకులు, ఏడా పడితే మీటింగులు. అవునా? మోయాబిల్ మీటింగులు ఇశ్రాయేలు పోయినారంట. ఆడ పోయి హలో బ్రదర్ గాడ్ బ్లెస్ యు, బాగున్నావా, ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఏం చేసినారు? ముందు పోసినారు. నిన్ను ఊరు బొమ్మన్నారు ఆడికి. నువ్వు పోయినావు కాబట్టి వాళ్ళు ఏం చేసినారో పోసినారు. ఆ నుంచి కుట్టు తాగేసినారు. ఒక మంచి మాట చెప్పనా? పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నేను ముందే తాగల. మేసంలో తిప్పి చెప్తా, తోడగొట్టి చెప్తారా మీరు ఎవరైనా? చెప్పేవాళ్ళు ఉండాలి సార్. నా ఫ్రెండ్ భూమి పక్క కొట్టి చెప్పాడు ఒకరు, నువ్వే మేము కొట్టలేమా అన్నాడు. క్షమించి సార్ అడ్డ. నేను అక్కడే చాలా మంది ఉన్నారట ముందు వాళ్ళు. హల్లెలూయా. మన దేవుడు ముందే తాక్కుండా లేడు. ఎప్పుడైతే ఆ తాగని రోజు లేదు, నేను తాగిన రోజు లేదు. చూసా మా ఇద్దరికి ఎట్ట కనెక్ట్ అయింది. ఒకటి తాగుబోతాడు, ఒకటి తాగునోడు కనెక్ట్ అయింది. అదే ఇప్పుడు ఎందుకు పడ్డావురా? భార్య ఉండి పిల్లలుండే కాలు జారి